హర్మూజ్ స్ట్రైట్. ఈ హర్మూజ్ స్ట్రైట్ అనేది ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద కాకావికలం సృష్టిస్తున్న ఒక విషయం అన్నమాట. హర్మూజ్ స్ట్రైట్ ఏంటి? ఈ హర్మూజ్ స్ట్రైట్ అమెరికాకే ఛాలెంజ్. ప్రపంచ సూపర్ పవర్ అమెరికాకే పెద్ద ఛాలెంజ్. ఇజ్రాయెల్ కూడా భయపడుతుంది. ఎందుకు అంటే ఇరాన్ చేతిలో ఒక పెద్ద బ్రహ్మాస్త్రం ఏదైనా ఉందంటే అది హర్మూజ్ స్ట్రైట్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే పెద్ద దెబ్బ కొట్టి పెద్ద షాక్ కొట్టగలిగేది హర్మూజ్ స్ట్రైట్లో ఉంది. ఆ ఆయుధాన్ని ఇరాన్ ఎప్పుడు తీస్తుంది అనేది ఇప్పుడు ప్రపంచం అంతా ఆసక్తిగా తిలకిస్తున్న అంశం. భారతదేశం, దక్షిణ కొరియా, జపాన్, ఈవెన్ చైనా కూడా ఆర్థిక వ్యవస్థలు కాకావికలం అయిపోతాయి అన్నమాట హర్మూజ్ స్ట్రైట్ చూస్తే. ఈ హర్మూజ్ స్ట్రైటు ప్రపంచ ఆయిల్ సరఫరాలో 25% వరకు ప్రపంచ ఆయిల్ సరఫరా ఒక 39 కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఒక హర్మూజ్ స్ట్రైట్ అంటే జలసంధి అనమాట. ఈ జలసంధి ద్వారా ఈ ప్రపంచంలో ఆయిల్ ట్యాంకర్స్ రోజుకి కొన్ని వందల ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తూ ఉంటాయి. ప్రపంచ ఆయిల్ ఉత్పత్తిలో 25% వరకు ఆయిల్ ఉత్పత్తి, 30% వరకు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై దాని ద్వారా అవుతుంది. దీన్ని ఆపేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క జీవనాడి ఆపేసినట్టు. ఈ పైన చూడండి ఇరాన్ టెరిటరీ, దాని కింద హర్మూజ్ స్ట్రైట్, ఈ బందర్ అబ్బాస్ పోర్ట్ కింద ఉంటుందండి. దీని కింద ఉన్నది మళ్ళీ ఒమన్ దేశం ఉంటుంది. ఒమన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది ఏంటంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనేది ఒక నేరో స్ట్రైట్, ఒక చిన్న జలసంధి అనమాట. ఈ జలసంధి ఇదిగోండి పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఈ రెండింటిని కలుపుతుంది. దీని తర్వాత అరేబియన్ సీ వస్తుంది, ప్రపంచం వెళుతుందండి. ఇక్కడ ఏంటంటే ఏ దేశాలు ఉంటాయంటే పైన ఇరాన్ ఈజ్ ద పవర్ఫుల్ కంట్రీ ఇన్ దిస్ ఏరియా. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంతా ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే దానికి IRGC ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్కు ఉండే ఒక స్పెషలైజ్డ్ మిలిటరీ బోర్డ్స్ అనమాట. ఇప్పుడు ఈ గల్ఫ్ ఆఫ్ ఇదేంటంటే కేవలం 39 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది అనమాట. ఇది 169 కిలోమీటర్ల పొడవు అన్నమాట. దీని చుట్టూరు ఉండే దేశాల పైన ఇరాన్ ఒకటి ఉంటే తర్వాత ఇరాక్ ఉంటుందండి, తర్వాత ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, అదేవిధంగా సౌదీ అరేబియా. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటారు. ఇది ప్రపంచంలో సుమారు 40% ఆయిల్ సంపద ఉంటుందన్నమాట. ఏ నౌకలైనా ఈ ఏరియా నుంచి అన్నీ కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దాకా రావాలి. దీన్నే చోక్ పాయింట్ అంటారన్నమాట. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ని లేకపోతే కీలకమైన వ్యూహాత్మకమైన ట్రేడ్ రూట్ని ఒక చోక్ పాయింట్స్ అంటారన్నమాట. ఇది ఒక చోక్ పాయింట్. చూడండి, ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ చుట్టూ ఉన్న దేశాల్లో ఆయిల్ వెల్స్ అనమాట. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ వెల్త్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ రెడ్గా ఉన్నాయి ఏంటంటే గ్యాస్ దొరికే బావులు. తర్వాత గ్రీన్ ఉన్నాయన్నీ ఆయిల్ వెల్త్ అండి. చూడండి, ఇరాన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ 3% ఆఫ్ ది ఆయిల్ రిజర్వ్స్ ఆఫ్ ది వరల్డ్. ఇది సౌదీ అరేబియా అరౌండ్ 12% ఆఫ్ ది ఆయిల్ రిజర్వ్స్ ఆఫ్ ది వరల్డ్. నిధులు అనమాట, పెట్రోలియం నిధులు ఉంటాయి. గ్యాస్ నేను మాట్లాడాను. ఇరాక్ కూడా ప్రపంచంలో 2% ఆయిల్ సంపద ఉంటుంది అక్కడ. అంటే ప్రపంచ ఆయిల్ వెల్త్లో ఈ గల్ఫ్ ఆఫ్ పర్షియన్ ఈ చుట్టూరు ఉన్న దేశాల్లోనే సుమారు 30 నుంచి 35% ఆయిల్ రిజర్వ్స్, 30 నుంచి 35% వరకు గ్యాస్ రిజర్వ్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ దొరికేదంతా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలని అమెరికాకి వెళ్తుంది, దక్షిణ కొరియాకి వెళ్తుంది. దక్షిణ కొరియా తర్వాత జపాన్ తర్వాత చైనా, తర్వాత ఇండియా, ఇండోనేషియా, ఇలాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలకు కావాల్సిన ఆయిల్ వెళ్ళేది కేవలం ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే. ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని క్లోజ్ చేసే సత్తా ఇరాన్కు ఉంది. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుంది, మీరు ఎవరైనా ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తే ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని నేను క్లోజ్ చేసేస్తా అని చెప్తుంది. ఎందుకు? భయపడిపోతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు భయపడిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు భయపడిపోతున్నాడు. ఏ విధంగా అంటే ఇదిగోండి, ఈ మిలిటరీ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ దగ్గర ఈ మిలిటరీ స్పీడ్ బోట్స్ ఉంటాయి అన్నమాట. ఇది మైన్స్ అనమాట, యాంటీ షిప్ మైన్ అనమాట. ఈ స్పీడ్ బోట్స్ ఎన్ని ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర కొన్ని వేల స్పీడ్ బోట్స్ అనమాట. ఇవి సుమారు 200 km/hతో స్పీడ్కి వెళ్తుంటాయి. దాంట్లో గన్స్, యాంటీ షిప్ గన్స్, తర్వాత కొన్ని లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ మిసైల్స్ కూడా పెట్టుకుంటారన్నమాట, రాకెట్ లాంచర్లు అనేవి. ఇవి ఏమీ లేదండి, చాలా తక్కువ ఖర్చుతో సుమారు 50,000 నుంచి ₹1,00,000 ఖర్చుతో, ఒక్కోసారి కొన్ని లక్షల ఆయుధాలు కాకుండా ఖర్చుతో అతిపెద్ద $1 బిలియన్ విలువ చేసే ఆయిల్ ట్యాంకర్స్ని పేల్చేయగలుగుతారు వాళ్ళు.
ఇలాంటి ఒక 50-60 వేలు దాకా ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కార్ప్స్ దగ్గర ఈ మిలిటరీ బోట్స్ పెట్టుకున్నారు. ఈ స్పీడ్ మిలిటరీ బోట్స్ ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్లో ఈ 39 కిలోమీటర్ల వెడల్పు 169 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ గల్ఫ్ ఆఫ్ స్ట్రైట్ దగ్గర వాళ్ళు కాచి కూర్చుంటారు. గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ దగ్గర కూర్చుని ఏ షిప్ వచ్చినా వాళ్ళు క్లోజ్ చేసేసారంటే దాంతో ఎంత పెద్ద షిప్లైనా అక్కడ నుంచి వెళ్ళాం. అంటే ప్రపంచ ఆయిల్ సప్లైలో 25%, 30% గ్యాస్ వెళ్ళేదాన్ని క్లోజ్ చేసేయగలుగుతుంది. ఇది బ్రహ్మాస్త్రం, ఇరాన్ చేతిలో ఉన్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం. ఇది క్లోజ్ చేస్తే ఏమవుతుంది, ప్రపంచంలో ఆయిల్ రేట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 రూపాయలు ఉన్న పెట్రోల్ అనుకుంటే 200 రూపాయలు 300 రూపాయలు కూడా అవుతుంది. 1990లో మనకు అదే జరిగింది. సద్దాం హుసేన్ ఆ ఏరియాలో ఆయిల్ బావుల్ని అటాక్ చేసి ఇది చేసినప్పుడు. ఇదే విధంగా అమెరికా ఇరాన్ మధ్యన ఇది ఎప్పుడు ఒక టెన్షన్ అండి. 2008, 2011, 2016, 2017, ఇప్పుడు 2025 ఇక్కడంతా గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ దగ్గర ఎప్పుడు కూడా కొట్లాట జరుగుతుంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంత సైన్యాన్ని అక్కడ మోహరిస్తూ ఉంటుందన్నమాట. ఎంతో అద్భుతమైన సైన్యాన్ని మీకు మోహరిస్తూ ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఈ బహ్రైను, ఖతారు, సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో తన ఎయిర్ బేసెస్ పెట్టుకుంది. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ ఒకవేళ ఇరాన్ కానీ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని క్లోజ్ చేస్తే ఈ సైన్యం అంతా కదులుతుంది. ఈ సైన్యం అంతా కదులుతుంది. ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని ఇరాన్ క్లోజ్ చేయగలిగితే అమెరికా కూడా వెంటనే దాన్ని తెరిపించలేదండి. ఈ మిలిటరీ బోట్లన్నీ నాశనం చేసి అక్కడ సైన్యాన్ని IRGC 2 లక్షల ఫోర్స్ని నాశనం చేసి రావాలంటే అమెరికాకి తలకు మించిన భారం. అమెరికా చేస్తుంది, అమెరికాకి అంత ఫోర్స్ ఉంది. కానీ ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ను ఓపెన్ చేయాలంటే అక్కడ అది పెట్టిన మైన్స్ ఇలాంటి మైన్స్ని మొత్తం క్లియర్ చేసి అక్కడ మిలిటరీ బోట్స్ అన్నింటినీ నాశనం చేసి రావాలంటే అమెరికా లాంటి కంట్రీకే సుమారు 2 నుండి 3 నెలలు పట్టి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది. ఈ లోపల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత నష్టమవుతుంది. అందుకని ఇరాన్ చేతిలో ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ అనేది ఒక అతిపెద్ద బ్రహ్మాస్త్రం అనమాట. ఇది ఆల్ ఖైమేనీ మాట్లాడేది. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్ వచ్చి నన్ను అటాక్ చేస్తే, అమెరికా అటాక్ చేస్తే ఇర్రిపేరబుల్ లాస్ ఉంటుంది అని హెచ్చరించింది. అది అంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది కదా, మరి ఎందుకు అది క్లోజ్ చేసేయకూడదంటే ప్రపంచంలో అన్ని దేశాలు దాన్ని నిందిస్తాయి. ఇప్పుడు ఇండియా అని, చైనా అని, దక్షిణ కొరియా, అదేవిధంగా జపాన్, మిగిలిన వందలాది దేశాలు అక్కడ నిందిస్తాయి ఇరాన్ నువ్వేంటి ఇలా చేసావని. అమెరికాకి సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ మాత్రమే అటాక్ చేస్తుంది, దాన్ని తట్టుకుంటుంది. ఇజ్రాయెల్ మీద మిసైల్ చేస్తుంది, హైపర్సోనిక్ మిసైల్గా. ఒకవేళ అమెరికా అక్కడికి వస్తే, అమెరికా అటాక్ చేస్తే B-2 బాంబర్స్ అని ఇలాగా, తర్వాత F-35 బాంబర్స్ అమెరికా వచ్చి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినప్పుడు దానికి ఒక సింపతి వస్తుంది అనమాట. అలా ఇంకా నేను రక్షించుకోవాలి, నా సమగ్రతను నేను రక్షించుకోవాలి, నా సావరిటీని నేను రక్షించుకోవాలి, కాబట్టి నేను గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని క్లోజ్ చేస్తున్నాను చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది దౌత్యపరంగా. అందుకే ఇరాన్ వెయిటింగ్. ఇప్పుడు ఆల్ ఖైమేనీ చేతిలో ఒక పాశుపత, ఒక బ్రహ్మాస్త్రం లాంటి గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ అండి. ఇది అమెరికా కానీ ఈ రోజు రాత్రి కానీ ఎప్పటికైనా ఇరాన్ మీద అటాక్ చేస్తే తన B-52 బాంబర్ దిగో ఘర్షణ నుంచి కదిలి ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ చేతిలో ఫస్ట్ ఉండే అస్త్రం గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని క్లోజ్ చేయడం. ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ అయ్యిందంటే భారతదేశంలో కూడా ఈ ద్రవ్యోల్బణం బలం పెరిగిపోతుంది, జపాన్లో ద్రవ్యోల్బణం బలం పెరిగిపోతుంది, దక్షిణ కొరియాలో ద్రవ్యోల్బణం బలం. ఆల్రెడీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ టారిఫ్లన్నీ ఇవేటర్ని వల్ల ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కదిలే స్థితి ఉంది. అకార్డింగ్ టు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం ఈ సంవత్సరం ప్రపంచ వృద్ధి రేటు 2.5% అంటున్నారు. ఒకవేళ గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ ఈ మిలిటరీ బోట్స్ ఉపయోగించి క్లోజ్ అయ్యిందంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా టైంలో వచ్చిన 0%కి న్యూట్రలైజ్ అయిపోయే అవకాశం ఉంది. భారత అభివృద్ధి కూడా ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ అయ్యి ఇరాన్ అమెరికాల మధ్య కూడా డైరెక్ట్ యుద్ధం వస్తే మాత్రం అక్కడ భారతదేశంలో కూడా ఆయిల్ రేటు పెరిగిపోతుంది. గల్ఫ్ నుంచి పీపుల్ వెనక రావాల్సి వస్తుంది. భారత వృద్ధి రేటు కూడా 2% పాయింట్లు పడిపోయే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద విపత్తు అనమాట. చూసారా, ఒక 39 కిలోమీటర్ల వెడల్పు 169 కిలోమీటర్ల పొడవు ఉన్న ఒక గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఒక జలసంధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసే శక్తి ఉంది. అందుకే ఇరాన్ అనేది దాన్ని జాగ్రత్తగా క్లోజ్ చేయడానికి కావాల్సిన ఒక స్పెషలైజ్డ్ మిలిటరీ బోట్ని IRGCని తెచ్చుకుని అది ఎంత దారుణంగా ఈరోజు దాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నాశనం చేసే శక్తి ఉందంటే అది. అందువల్ల గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ అవ్వకూడదంటే అమెరికా దౌత్యం ఎన్నుకోవాల్సిన అవసరం మాత్రమే ఇక్కడ ఉందని మనకు అవగతం అవుతుంది.